అండి ఇప్పుడు ఒక డబరా పెట్టుకోవాలండి, పెద్ద డబరా పెట్టుకోవాలి. బాస్మతి రైస్ నేను 1 కేజీ తీసుకొని కడిగి బాగా నానబెట్టానండి. ఫస్ట్ బాస్మతి రైస్ 1 కేజీ తీసుకొని కడిగి నానబెట్టుకొని పక్క పెట్టుకున్నాను. ఇదిగోండి ఓ డబరా అండి. మీకు కావాలంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇట్లా బాండి పెట్టుకొని చేస్తున్నానండి. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వచ్చేసి 1 గంట, స్పూను నెయ్యి అండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యి వచ్చేసి 1 స్పూన్ అండి. కొంచెం సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ చేసుకోవాలండి. ఉల్లిపాయ అంటే చక్కగా మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, అన్ని పలావ్ దినుసులు చక్కగా. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. మనం పన్నీర్ ముక్కలు వచ్చేసి ఒక 7-8 పన్నీర్ ముక్కలండి. అంటే మన చిన్న ప్యాకెట్ ఉంటుంది కండి, ఒక చిన్న ప్యాకెట్ పన్నీర్ ముక్కలు. అంతా పసుపు, సాల్ట్ అండి, 1 స్పూను సాల్ట్, 1 చిటికెడు అండి, 1 చిటికెడు ధనియాల పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, ఇదిగోండి 1 పావు స్పూను అల్లం వెల్లి పేస్ట్. ఎక్కువ వేసుకోకూడదండి, 1 స్పూన్. అసలు వేసుకోకపోయినా పర్వాలేదండి, టేస్ట్ కోసమే. కొంచెం ఒక పన్నీర్ ముక్కలు ఉప్పులో కారంలో వేయించుకున్నాం కదా, ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. పన్నీర్ ముక్కల వరకు ఒక ప్లేట్లో తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇందాక మన పన్నీర్ ముక్కలు తీసేసాక ఇందాక ఇదిగోండి కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ కొత్తిమీర దీంట్లోకి వేసేసుకోవాలండి. మెత్తగా వేసుకోకూడదు, కొంచెం లైట్గా పట్టుకోవాలి. ఇది కూడా ఈ పేస్ట్ వేసేసుకొని చక్కగా మనకి కలుపుకోవాలండి. చూసారా, చక్కగా మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. మనం వచ్చేసి ఈ చెమ్మున్నర రైస్ తీసుకున్నామండి. చెమ్మున్నర రైస్ తీసుకున్నాం కాబట్టి చెమ్మున్నర వాటర్ పోసుకోవాలి. మనం బాస్మతి రైస్ కాబట్టేనేమో చెమ్మున్నర అండి. అదే మామూలు రైస్ తీసుకుంటే మాత్రం 2 చెమ్ములు పడతాయండి, 1కి 2 పడతాయి. సరే, మనం 1.5 తీసుకున్నాం కానీ 1.5 వాటర్. బాస్మతి రైస్ నేను 1 కేజీ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇదిగోండి ఎసురు చూడు చక్కగా మనకి మరిగిపోయినండి. ఎసురు అట్లా మరిగినప్పుడు ఈ రైస్ దీంట్లోకి వేసేసుకోవాలి. కూడా వేసేసాం కదా, మనం బియ్యం కూడా వేసేసుకున్నాము. ఈ రైసు ఈ బియ్యం మొత్తం బాగా మగ్గనివ్వాలండి. మనకి రైసు కొత్తిమీర రైసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర ఇప్పుడు ఇందాక పన్నీర్ ముక్కలు తీసుకున్నాం కదండి, ఇదిగోండి పక్కన పెట్టుకున్నాక ఈ పన్నీర్ ముక్కలు ఇలా వేసేసుకోవడం పాటు మనం మగ్గిచ్చేసుకున్నాం. పన్నీరు రైస్ అయిపోయిందండి. పన్నీరు కొత్తిమీర రైస్ చూసారా, గ్రీన్ కలర్లో మనకి ఇదిగోండి పన్నీర్ ముక్క కూడా చక్కగా మనకు పన్నీర్ కూడా ఉందండి. చక్కగా రైస్ కూడా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయిందండి రైస్. చూసారా, మెత్తగా ఇలా ఉండాలండి. పన్నీరు కొత్తిమీర రైసు రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దించేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇట్లా పక్కన షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.